గతంలో బ్యాంకింగ్ వ్యవస్థ సర్వనాశనం చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది పార్లమెంట్ సభ్యులు ఆకస్మిక పారిశ్రామికవేత్తలుగా మారిపోయారు, ఆకస్మిక కాంట్రాక్టర్లుగా మారిపోయారు. వాళ్ళందరూ కోట్లు దండుకోవడానికి గాను వాళ్ళ చేత ఒక సంస్థ పెట్టించడం, ఆ సంస్థకి బ్యాంకుల నుంచి వందలు వేల కోట్ల రూపాయలు అప్పులు ఇవ్వడం. అలాగే ప్రభుత్వమే హైవే కాంట్రాక్ట్ లాంటివి ఇతర వ్యాపారాలు ప్రభుత్వమే కాంట్రాక్ట్లు ఇస్తుంది, ఇప్పిస్తుంది. తద్వారా వాళ్ళు అపరకోటీశ్వర్లే. కాంగ్రెస్ ఇక శాశ్వతంగా పాగా వేయాలన్నటువంటి ఉద్దేశంతో 2004-14 మధ్యలో అరాచకం చేసింది. ఈ డబ్బులు వీళ్ళు తిరిగి ఇవ్వక్కర్లా, రాజకీయాలకు ఖర్చు పెట్టుకోవచ్చు, స్థిరాస్తులు సంపాదించుకోవచ్చు, వ్యాపారాలు పెంచుకోవచ్చు. ఈ డబ్బుల్ని రాని బాకీల కింద రాసి చూపెట్టేస్తుంది. ఇలాంటి వాటిని రికవర్ చేసే ప్రక్రియ మీద సీరియస్గా దృష్టి పెట్టినటువంటి నరేంద్ర మోడీ ఆనాడు చెప్పుకొచ్చింది, వీళ్ళు ఎగ్గొట్టినటువంటి డబ్బులన్నీ పెడితే ఒక్కొక్క ఇంటికి 15,000 ఇవ్వచ్చు అంటే అది 1,50,000 చేశారు, ఇచ్చేస్తానన్నాడు అన్నటువంటి ప్రచారం చేశారు. ఆయన అంది ఈ డబ్బులు రికవర్ చేస్తే ఒక్కొక్క ఇంటికి 15,000 ఇవ్వగలిగినంత సంపద దోచుకున్నారు అన్నది. కానీ ఈ దోపిడీదారులు ఇప్పటికి కూడా దాన్ని వక్రీకరించి మాటని మార్చేస్తుంటారు. లైక్ అమరావతికి ప్రత్యేక హోదా, ఇది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎట్లయితే డైవర్ట్ చేసుకొస్తారు, ప్రత్యేక హోదా ప్యాకేజీ అంటే హోదానే అన్నట్టుగా ఎట్లయితే చేసుకొచ్చారో అట్లాంటి ట్రాన్స్లేషన్ గేమ్స్ అనమాట. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ రికవరీలు అంటే ఆల్రెడీ అట్లా ఎగ్గొట్టిన వాళ్ళ రికవరీలు భారీగా పెరగడం వల్ల బ్యాంకుల మొండి బకాయిలు తగ్గిపోవడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి విషయం. బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల నిరర్ధక ఆస్తులు ఎన్పిఏలు ఏడాది మార్చిలో 10 ఏళ్లలో కనిష్ట స్థితికి చేరింది 2.3%. 2024 సెప్టెంబర్లో ఇవి 2.6% ఉన్నాయి. 27 మార్చికి 46 బ్యాంకుల ఎన్పిఏలు మళ్ళీ 2.6% చేరొచ్చని అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదికలో విషయాలు చెప్పుకొచ్చారు. గత దశాబ్దంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు అత్యంత తీవ్రమైన సవాలుగా ఉన్నాయి. కార్పొరేట్ రంగంలో ఒత్తిడి వల్ల మొండి బకాయిల సమస్య తీవ్రంగా మారింది. మొండి బకాయిలు క్రమంగా మెరుగుపడ్డాయి. గత 5 ఏళ్లలో స్థూల ఎన్పిఏలు తగ్గడానికి సాంకేతిక రైట్ ఆఫ్లతో పాటు రుణ రైట్ ఆఫ్లు ప్రధాన కారణం. అంటే చిట్ట చివరిలో ఎంత ఉంటే అంత లాక్కుని సెటిల్ చేయడం అనమాట. భవిష్యత్తులో వీటిని వసూలు చేసుకోవచ్చని నివేదిక వివరించింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు రైట్ ఆఫ్లు స్థూల ఎన్పిఏల మధ్య నిష్పత్తి 2023-24 29.5% నుంచి 24-25లో 31.8% పెరిగింది. ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు రైట్ ఆఫ్లు పెరగగా ప్రభుత్వ రంగ బ్యాంకులు రైట్ ఆఫ్లు స్వల్పంగా తగ్గినాయి. స్థూల ఎన్పిఏలో వ్యవసాయ రంగ వాటా అత్యధికంగా 6.1% ఉందన్నటువంటి నివేదిక చెప్తోంది.